ఈ ఎదురుగా కనిపించే గుడి స్వామినారాయణ మందిరం. పక్కనే శ్రీమన్నారాయణ ధర్మశాల ఉంది. దీంట్లో రూములు అద్దెకిస్తారు ఫ్యామిలీలకి. రోజుకి 700 అంట ఇద్దరికి. ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే చుట్టుపక్కల చాలా చోట్ల హోటల్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. అది మెయిన్ గుడి. ఈ పక్కనే స్వామినారాయణ మందిరం ఇక్కడే ఉంది. ఈ సత్రం ఆ మెయిన్ గుడికి పక్కన కుడివైపు కనిపించేది అహల్య మందిరం. అక్కడే అసలు శివాలయం ఉంది, శివలింగం. ఇది అహల్యాబాయి మందిరం అంటారు. ఇక్కడే అసలు శివలింగం ఉంది, సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది శివాలయానికి పక్కనే ఉంది. అది ఆలయానికి వెళ్ళే దారి, పెద్ద ఆలయానికి. దానికి పక్కనే ఇది ఉంది. ఇక్కడికి వచ్చి శివుడికి అభిషేకం చేసుకొని లోపలికి వెళ్తే సరిపోద్ది. మనం అది వెనక్కి అనిపిస్తున్నట్టుంది, మీకు కానొస్తుందో లేదో తెలియదు, కానీ అది కొత్తగా నిర్మించిన ఆలయం. ఇదే అసలైన ఆలయం. వెనక కనిపించే ఆలయం కొత్తగా కట్టింది. ఇది మెయిన్ ఆలయం. మీకు వివరం తెలియటం కోసం వీడియో చేస్తున్నాను. ఇదే మెయిన్ ఆలయం. లోపల పాలాభిషేకం, జలాభిషేకం, పూజలు చేస్తున్నారు. నేను కూడా జలాభిషేకం చేశాను. దేవుడికి పాలతో చేసామా నీళ్ళతో చేసామా అనేది తేడా ఏముండదు. అది మన తృప్తి కోసం చేస్తుంటాం. నేను నీళ్ళతో ఎందుకు చేశానని మీకు తర్వాత చెప్తాను. నాకు కనిపించేదే సోమనాథ ఆలయం. ఇప్పుడు నేను సోమనాథ్ పాత ఆలయంలో ఉన్నాను. అసలు ఇది పాత ఆలయం. అది వచ్చేసరికి కొత్తగా కట్టింది. కొత్తగా అంటే ఇప్పుడు కాదు, చాలా మెయిన్ ఆలయంలో ఉన్నా నేను. నాకు కనిపించేది కొత్తగా నిర్మించిన ఆలయం. అసలు ముఖ్యమైన ఆలయం ఏంటంటే ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్లో ఉంది. అది బయట నుంచి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఎవరైనా సోమనాథ్ వస్తే ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళండి, అది మంచిది. మెయిన్ శివలింగం ఇక్కడ ఉంది కాబట్టి ఆ తర్వాత అక్కడ దర్శించుకోవచ్చు. అందరం తెలియక డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడికి వస్తున్నాము. అది మీకు తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను. ఇది అహల్య మందిరం. ఇది మెయిన్ శివలింగం ఉంది ఇక్కడే, సోమనాథ్ జ్యోతిర్లింగం ఈ ఆలయంలోనే ఉంది. అయితే పక్కన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హయాంలో పక్కన పెద్ద ఆలయం నిర్మించారు. ఇదంతా ఆలయంలో దర్శనానికి వెళ్ళే క్యూ. అందరూ డైరెక్ట్గా పాలాభిషేకం, జలాభిషేకం చేస్తున్నారు. చక్కగా అరగంటలో దర్శనం అయిపోతుంది. పెద్ద ఇదేం లేదు, ఎవరు కూడా అబ్జెక్షన్ పెడతలేదు. చక్కగా అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని రావచ్చు. చక్కగా వీడియోలు కూడా తీసుకుంటున్నారు అందరూ. మన సైడే వీడియోలు ఇదిగా తీనీరు, కానీ ఇది బాగానే తీపిస్తారు. ఈమె అహల్య బాయి. మెయిన్ ఆలయానికి పక్కనే కుడివైపు ఉంటుంది ఈ ఆలయం. మనం ఫోన్లు చెప్పులు పెట్టే ప్లేస్లో లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ కాకుండా యువతలకు రైట్ సైడ్కి వస్తే ఈ ఆలయం ఉంది.
నేను తెలియక ముందు అక్కడ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి బయట వేరే వాళ్ళని అడిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది తెలియకపోవడం వల్ల. మీకు తెలిస్తే ఈజీగా ఉంటుందని వీడియోలు చెప్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన బుక్ స్టాల్స్ ఉన్నాయి. అన్ని బుక్కులు ఏ కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ, తీసుకోవచ్చు. ప్రసాదాలు అన్నీ. ఇదే సోమనాథ్ మెయిన్ అంతరాలయం. లోపల పాత శివలింగం ఉంది. అందరూ పాలాభిషేకం జలాభిషేకం చేస్తున్నారు. మీరు కూడా ఎవరన్నా వస్తే ముందు ఇక్కడికి వచ్చి దర్శించుకొని పెద్ద శివాలయంకి వెళ్ళండి. ఇదంతా ఆలయంలో అభిషేకం చేసేవాళ్ళ క్యూ లైను. ఎవరైనా అభిషేకం చేయొచ్చు. ఇది వచ్చేసరికి అహల్యాబాయి విగ్రహం, అహల్యాబాయి మందిరం అంటారు దీన్ని. चलो भैया चलो चलो भैया जल्दी करो, थोड़ा दूसरे लोग का नंबर है। चलो सब लोग अपने भैया आप अपने बेटा बेटी सब कठांगुर के अच्छे से स्नान कराओ। आया पैसा नहीं ले तो अगर ये तो बंदू भैया स्नान कराओ। बोलो हरे हरे हरे। भगवान की जगह पे जाओ। भैया साइड से यज्ञो पवित्रं परमं चलो भैया दूसरे लोग का नंबर या साजं रस्ता मस्त तेज। अब देखो शिवजी महाराज को सबसे प्यारा है भस्म। भस्म लगाने से आयुष्य बढ़ता है। क्या बढ़ता है? भगवान को क्या प्रार्थना करेंगे कि हे सोमनाथ बाबा, हमारे घर कुटुंब परिवार के ऊपर आने वाली आपत्ति विघ्न बाधाओं को मुक्त करना और आयु की वृद्धि करना। अब देखो भगवान के ऊपर हम भस्म डालेगा, बरोबर है। भस्म डालने के बाद आप लोग ऐसे मर्दन करके हाथ में जब बचेगा वो सिर पे लगाएंगे, तुरंत ले लेना हाथ। ओम त्रियायुगं जमदग्ने नस्य वस्य त्रियायुगं जदेवे ले लो हाथ ले लो। हां अब विवासगं समर्पयामि। ठीक वैसे ही चंदन लगाने से गणानी आदि मुक्ति बढ़ती है। भगवान को ठीक वैसे ही चंदन का टीका लगाने के बाद सिर पे ले लेना। लो ओम त्वां गंधर्वागणं स्वामी त्वां बृहस्पते त्वामोगदे सोमो राजा विद्वान यज्ञ दौचे लगे बाबा। गंधं सुगंधं समर्पयामि। नमस्कारं समर्पयामि नमस्करोमि। अक्षरं प्रियादुना दान दक्षिणा